హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఫేక్ బుక్ అకౌంట్. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎందుకండి ఊరికనే నాపై అలా నిప్పులు తొక్కిన గండు పిల్లిలాగా మండిపోతున్నారు అంది లలిత బిత్తరు చూపులు చూస్తూ. ఎందుకా? నా బొందకి నువ్వు ఇన్నాళ్ళు ఫేస్బుక్ మాయలో పడి ఆ ల్యాప్టాప్ ముందే కూర్చొని నీ ఫోటోలు పోస్ట్ చేయటం, ఎవరో పెట్టిన పిచ్చి పిచ్చి ఫోటోలకి లైక్లు పెట్టటం, షేరింగ్లు చేయటం లాంటివి చేసి నన్ను అశ్రద్ధ చేసినా ఊరుకున్నాను. అలాగే నువ్వు ఎక్కువ లైక్లు రావాలనే పిచ్చితో నేను నిక్కరుతో వ్యాయామం చేస్తున్నప్పటి ఫోటోలును, నేను ఆబగా అసహ్యంగా ఒళ్ళు మరిచి తాటి ముంజలు తింటున్నప్పటి ఫోటోలు, అవ్వా ఆఖరికి అప్పుడే నేను స్నానం చేసి చిన్న తుండుగుడ్డతో వచ్చినప్పటి ఫోటోలు తీసి పైత్యంతో ఫేస్బుక్లో పోస్ట్ చేసి బోలెడు లైక్స్ వచ్చాయని పోయావు. కానీ నీ పరపతి పోతుందని మాత్రం గ్రహించలేకపోయావు. పోనీలే అని సరిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నా వల్ల కావటం లేదు. ఈ మధ్య నువ్వు మాట్లాడుతున్న దిక్కుమాలిన భాష వినలేక చచ్చిపోతున్నానంటే నమ్ము తలబాదుకున్నాడు శేఖరం. భాష? ఏ భాష అండి? ఏ భాష? ఆ ఫేస్బుక్ భాషే. బౌరుపిల్లి మొహందానా. అన్నం వడ్డించమంటారా అనటానికి బదులుగా అన్నం షేర్ చేయమంటారా అని అడగటం, చీర బాగుందాకి బదులుగా చీరని లైక్ చేశారా అని అడగటం, మన పాపని స్కూల్లో పోస్ట్ చేసి సాయంత్రం మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మీతో పాటు యాడ్ చేసుకుని ఇంటికి రండి అనటం, ఆఖరికి పడక గదిలో కూడా ఏమండి ఈ తెల్ల చీర ఎలా ఉన్నానో కామెంట్ చేయండి వినాలని ఉంది అని అఘోరించటం, ఎదురింటి వదిన గారితో గొడవచ్చి ఆమెతో మాట్లాడటం మానేసే అనటానికి బదులుగా ఎదురింటి వదిన గారికి ఇప్పటి నుండి అన్ఫ్రెండ్ చేసేసానండి అని కూయటం, పక్క పోర్షన్లో కొత్తగా వచ్చిన ఆమెతో నాకు స్నేహం కుదిరిండి అనటానికి బదులుగా ఆవిడ నా ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిందండి అని పైత్యపు భాషలో వాగటం చెప్పాడు, స్వరంలో అసహనంతో, ఆమెను తినేసేంత కోపంగా చూస్తూ. అప్పటి వరకు మౌనంగా విన్న లలిత ఒక్కసారిగా ఏమండి నా ఫేస్బుక్ని ఏమన్నా అంటే బాగుండదు, నాకు దేవుడు లాంటి తమ్ముడు ఆ ఫేస్బుక్ ద్వారానే పరిచయమయ్యాడు చెప్పిందామె ఆవేశంగా. వాడా? ఆ బాబిగాడా? నీ ఫ్రెండ్ ప్రేమించట్లేదనే కక్షతో ఆ అమ్మాయి ముఖానికి మేకప్ లేనప్పటి ఫోటోల్ని ఫేస్బుక్లో పెట్టాడు ఆ దరిద్రుడు. అయినా ఇదేం దరిద్రమో, బయట జూలాయిలాగా తిరిగే వెధవులు, కారులో తిరుగుతూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పే డబ్బాగాళ్ళు కూడా ఫేస్బుక్లో మదర్ తెరిసా లాంటి ఉత్తమ సూక్తులు పోస్టు చేసి ఫేక్ వేషాలతో అమ్మాయిల దగ్గర ఫుల్ మార్కులు కొట్టడం, ఫేస్బుక్ని అడ్డెట్టుకుని ఫేక్ బంధాలు ఏర్పరచుకోవటం, కొందరు అమ్మాయిలు ఈ ఆవారా దరిద్రుని ఉత్తములనుకుని వారితో స్నేహాలు చేయటం, ఆనకవారు రంగులు మార్చడం చూసి కంగు తినటం, ఏమిటి విష సంస్కృతి? రిచాడు జురాసిక్ పార్కులో బల్లిలాగా. అసలేమైందో చెప్పండి, ఈ అడ్డగోలు కామెంట్ నాకు అర్థం కావట్లేదండి అని చెప్పింది. ఏమైందా? అక్కడికే వస్తున్నా. నీ ఫేస్బుక్ పిచ్చి ఇప్పుడు నా పీకల మీద తెచ్చింది. అసలు నిన్ను ఎవరిని పడితే వాళ్ళని ఫేస్బుక్లో ఫ్రెండ్స్గా యాడ్ చేసుకుని ఏడవద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. మా అసలు రంగులు తెలుసుకోవటానికి మా బాస్ తన ప్రభాకర్ అనే పేరుని ప్రభా అని మార్చి ఫేక్ అకౌంట్తో వయసులో ఉన్నప్పటి వాళ్ళ నానమ్మ ఫోటోని ఫోటోషాప్లో ఎడిట్ చేసి మరీ తన ప్రొఫైల్ పిక్చర్గా పెట్టి మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకి ఫేస్బుక్లకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపాట. అందులో కొందరు యాడ్ చేసుకున్నారట. అందులో నువ్వు ఉన్నావు. మొన్న సోమవారం నుండి గురువారం వరకు క్యాజువల్ లీవ్స్ లేవని జీతం కట్ అవ్వకుండా సిక్ లీవ్ పెట్టాను. అయితే ఆ రోజుల్లో మనం విహారయాత్ర కోసం వెళ్ళిన అరకులోయ ఫోటోలోని నువ్వు ఫేస్బుక్లో పోస్ట్ చేయటంతో వాడు చూసేసి అసలు విషయం తెలిసి నన్ను నానా బూతులు తిట్టాడు. నా సిక్ లీవ్ క్యాన్సిల్ చేసి నా జీతంలోంచే ఆ సెలవులు రోజులకి డబ్బులు తెక్కొస్తున్నాడు. పైగా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై వాళ్ళకి కంప్లైంట్ కూడా చేస్తానన్నాడు అని శేఖరం చెప్తుండగానే తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా చూడొచ్చు అనే ఆప్షన్ తీసేసి ఓన్లీ నేను మాత్రమే చూడగలగాలి అనే ఆప్షన్కి మార్చేసింది. మరి ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.